మన ఆంధ్రప్రదేశ్‌లోని ఒక దారుణమైన 2 సంఘటనలు జరిగినమాట. ఒక సంఘటనేమో మగ వ్యక్తి చేస్తే, ఇంకో సంఘటనేమో ఆడమనిషి చేసింది. నిజంగా ఈళ్ళిద్దరు చేసిన సంఘటనలో ప్రజల్లో మోసపూరితమైన సంఘటనలమాట. అంటే రాబోయే రోజుల్లో మీరు కూడా మోసపోయే అవకాశం ఉంటది. 100% చెప్తున్నాను నేను. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. చాలా మందికి ఫ్యూచర్‌లో అటువంటి అవసరం రావచ్చు. ఎందుకంటే భగవంతుడు ఏ విధంగా మనిషిని ఏ రూట్‌లో పంపిస్తాడో తెలీదు కాబట్టి. కానీ ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా వాళ్ళ నుంచి బయటపడాలి అని చెప్పేసి నేను ఈ వీడియో తీసుకొచ్చాను. మీకు కొన్ని కొన్ని కీలకమైన విషయాలు చెప్తాను. దీంట్లో చాలా ట్విస్టులు కూడా ఉన్నాయి. వీళ్ళు చేసిన పనులన్నీ కూడా ప్రతీది కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. ఈ వీళ్ళిద్దరు వ్యక్తులు కూడాను ఏ ప్రాంతం నుంచి ఇటువంటి పనులు చేస్తా ఉన్నారో కూడా ప్రతీది చెప్తాను మీకు. ఫస్టు ఈ మగ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ మగ వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే దగ్గర దగ్గర 40 మందినైతే ఈళ్ళు మోసం చేశాడన్నమాట. ఈ మగ వ్యక్తి ప్రెజెంట్ మనం చూసుకుంటే ఈ మ్యాట్రిమోనీ ఏదైతే ఉందో మ్యాట్రిమోనీలోని పనిచేసేవాడంట. ఇలా మ్యాట్రిమోనీలో పనిచేస్తూ కొంత మహిళలను మోసం చేస్తున్నట్టుగా అయితే ఆ డిపార్ట్‌మెంట్ ఏదైతే ఉందో ఆ మ్యాట్రిమోనీ డిపార్ట్‌మెంట్‌కి తెలిసిందంట అది. ఎప్పుడైతే మ్యాట్రిమోనీ కంపెనీకి తెలిసిందో ఆ మ్యాట్రిమోనీ కంపెనీ సదరు ఆ కంపెనీ నుంచి రిమూవ్ చేసేసింది. ఇలా రిమూవ్ చేసేసిన తర్వాత అతని దందాలు ఇంకెక్కడ ఆగల. ఎంత దారుణమైన దందాలు చేస్తా ఉన్నాడంటే మ్యాట్రిమోనీలోనే అతను ముసుగు వేసుకొని అంటే కొత్త కొత్త రూపాలు మంచి మంచి షర్ట్‌లు, లగ్జరీగా షర్ట్‌లు అదేవిధంగా గోల్డ్ గట్టా యేసుకొని మెడలో గట్టా ఒళ్ళంతా కూడా లగ్జరీగా కనిపించేలాగా ఫోటోలు గట్టా మ్యాట్రిమోనీలో పెట్టి దగ్గర దగ్గర 40 మందినైతే మోసం చేశాడంట. మ్యాట్రిమోనీలోని ఎవరైతే మహిళలు ఇతనికి పరిచయం అవుతారో, ఈ పరిచయమైన మహిళలందరిని కూడాను నేను మ్యాట్రిమోనీ సీఈఓ అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడంట. చాలామంది మ్యాట్రిమోనీ సీఈఓ అనగానే ఒక మంచి సంబంధం కావాలని ఈ మహిళలు వస్తా ఉంటారు కదా! ఎవరికైతే భర్తలు చనిపోతూ ఉంటారో అటువంటి మహిళలైతే గేల వేసి కొంతమంది యువతులకి పెళ్లవ్వదన్నమాట. చాలా లేట్‌గా చేసుకుంటా ఉంటారు. అటువంటి మహిళలను కూడా గేల వేసి ఈ విధంగా అయితే మోసం చేస్తారంట. అంటే అతని ఊరు ఎక్కడ కూడా చెప్తాను మీకు. ఎందుకంటే మీకు క్లారిటీ వచ్చేస్తది. అతని ఊరు ఎక్కడంటే ఏదైతే మనకి అనంతపురం ఉందో అనంతపురం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఆ వ్యక్తి ఈ 40 మంది మహిళల్ని అంటే దగ్గర దగ్గర మన ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా ఉన్నారు ఈ 40 మంది మహిళలు కూడా. తాడేపల్లిగూడెంకి సంబంధించిన వాళ్ళు, అమలాపురంకి సంబంధించిన వాళ్ళు, విజయవాడకి సంబంధించిన వాళ్ళు, ఏలూరుకి సంబంధించిన వాళ్ళు, విశాఖపట్నం, అదేవిధంగా నెల్లూరు, తిరుపతి ఈ విధంగా మొత్తం అంతా ఏరియా అంతా కూడా తెలంగాణకు సంబంధించిన మహిళలు కూడా ఉన్నారంట. మొత్తం 40 మందినైతే పాపం మోసం చేశాడంట. ఈ మోసం కూడా ఏ విధంగా చేశాడంటే, ఎవరైతే ఈ మహిళలున్నారో, ఈ మహిళల్ని తన దగ్గరికొచ్చినప్పుడు, సరే మీకు మంచి భవిష్యత్తు చూపిస్తాను, మంచి మగవాడిని చూపిస్తా అని చెప్పేసి మాయ మాటలు చెప్పి, లాస్ట్‌కి నేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను. నా దగ్గర బోలెడంత ఆస్తుంది. ఎందుకు నువ్వు ఆడుతూ ఈడుతూ ఎళ్ళవని చెప్పేసి ఇలా మాయ మాటలు చెప్పి వాళ్ళని పెళ్లి చేసుకొని, ఒక నెల, 2 నెలలు వాళ్ళతో గడిపి, వాళ్ళ దగ్గర ఏదైతే డబ్బుందో నాకు అవసరం, ఒక 2,00,000 అవసరం అని చెప్పి వాళ్ళ దగ్గర 2,00,000, 3,00,000 తీసుకొని, ఆ తర్వాత 2 నెలల తర్వాత ఎస్కేప్ అయిపోయాడంట. పాపం వాళ్ళేమనుకునేవారు, ఇంకేముంది నాకు భర్త దొరికాడు, ఇంక చాలు జీవితానికి తోడుగా ఉంటాడని చెప్పేసి వాళ్ళు అనుకునేవారు. కానీ ఇతను మాత్రం ఈ విధంగా 2 నెలల తర్వాత ఎస్కేప్ అయిపోయేవాడంట. పాపం చాలామంది సిగ్గుచేటుతోటి బయటికి రాల. సో, ఈ విధంగానే చేస్తా ఉన్నాడు. ఈ విధంగా చేస్తా ఉంటుంటే రీసెంట్‌లీగా ఏదైతే తాడేపల్లిగూడెంకి సంబంధించిన ఒక మహిళ ఇలాగే పెళ్లి చేసుకుందన్నమాట. ఇలా ఈ విధంగానే ఆ మహిళని మోసం చేస్తూ తన దగ్గర ఒక 2, 3 లక్షలు డబ్బులు తీసుకున్నాడంట. ఇలా డబ్బులు తీసుకొని ఇదే విధంగా సంసారం చేస్తా ఉన్నాడు. ఒక 2 నెలలు, 3 నెలలు తనతో సక్రమంగా ఉన్నాడంట. కరెక్ట్‌గా 3 నెలల తర్వాతయితే ఇంటి నుంచి ఎస్కేప్ అయిపోయాడంట. ఎప్పుడైతే ఈవిడ కొన్ని రోజుల నుంచి రాలేదో ఈవిడ గమనించిందన్నమాట. ఇతను నన్ను పూర్తిగా మోసం చేశాడని చెప్పేసి అతని డీటెయిల్స్ మొత్తం అన్నీ కూడా పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేస్తే పోలీసులైతే తన మీద రేజ్ చేశారు కేసు. అతను ఎక్కడున్నాడని చెప్పేసి మొత్తం కూడా అతని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే ఈ అనంతపురంలో దొరికాడు. అనంతపురంలో దొరికిన తర్వాత అతని చిట్టా మొత్తం అంతా కూడా బయట పెట్టారు పోలీసులు. పోలీసులు కూడా చెబుతా ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి. సో, ఇతని గురించి తెలిసింది కదా! ఇప్పుడు ఇంకో మహిళ ఉందన్నమాట. ఆ మహిళ చేసిన ఈ దురాఘాతాలు మీరు వింటే గనక నిజంగా చాలా దారుణం అనిపిస్తుందన్నమాట. ఈ మహిళ 5గురిని మోసం చేసిందన్నమాట. ఈ మహిళ కూడా సేమ్ ఇదే విధంగా ఒక 5గురు మగవాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు కట్టి కొట్టేసి పారిపోయిందన్నమాట. ఈ మహిళ ఈ ఊరెక్కడంటే ఏదైతే తాడేపల్లిగూడెం ఉందో తాడేపల్లిగూడెం నియరెస్ట్ ముద్దాపురం అని చెప్పేసి ఒక ఊరుందన్నమాట. ఆ ఊర్లోని ఈ మహిళ ఉండేదంట. ఈ మహిళ విజయవాడలోనే కొంతమంది ఒక నలుగురు, 5 వ్యక్తులున్నారంట. ఈ నలుగురు, 5 వ్యక్తుల సమక్షంలోని కొంతమంది ఎవరైతే భార్యలు గట్టా చనిపోతూ ఉంటారో అటువంటి వ్యక్తులతో కాంటాక్ట్ అయ్యి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఈ విధంగా మభ్యపెట్టి, వాళ్ళు పాపం చాలామంది మగవాళ్ళు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటారు కదా! భార్య కావాలంటే. ఈ అమ్మాయి కొంచెం టీనేజ్ వయసుగా ఉంది. పెద్ద వయసేం కాదు. సో, ఎప్పుడైతే ఈ అమ్మాయి కొంచెం అందంగా ఉందో, నాజూగ్గా ఉందో చాలామంది పెద్ద వయసు వారేంటంటే, సరే ఎదురు కట్నం ఇచ్చి చేసుకుంటా అని చెప్పి చాలామంది 3, 4 లక్షలు ఎదురు కట్నం ఇచ్చి ఆ అమ్మాయికి పెళ్లి చేసుకున్నారంట. ఎప్పుడైతే ఇలా పెళ్లి చేసుకున్నారో ఈ 5గురు కూడాను,
ఫస్ట్ వ్యక్తి దగ్గర కూడా సేమ్ ఇలాగే ఒక 3, 4 నెలలు సంవత్సరం చేసిందంట. తర్వాత అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయిందంట. తర్వాత రెండో వ్యక్తి దగ్గర కూడా 2, 3 నెలలు చేసిందంట. తర్వాత మూడో వ్యక్తి దగ్గర కూడా సేమ్ ఇదే విధంగా చేసిందంట. ఇంకా నాలుగో వ్యక్తి, ఐదో వ్యక్తి దగ్గరికొచ్చేటప్పటికి ఇతను పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకెళ్ళాడు. సంవత్సరం అంతా కూడా బానే జరిగింది. ఒక 20 రోజులు అయిన తర్వాత నాకు కొంచెం ఆరోగ్యం బాగోలేదు. నేను ఇంటికి వెళ్తాను మా అమ్మాళ్ళ ఇంటికి, పుట్టింటికంటే అతనే స్వయంగా తనని తీసుకొని విజయవాడ నుంచి వస్తా ఉంటే, విజయవాడ దగ్గర దగ్గర ప్రాంతాల్లో వచ్చిన తర్వాత ట్రైన్ ఆగిన తర్వాత నేను వాష్‌రూమ్‌కెళ్తా అని చెప్పి అక్కడి నుంచి దిగిపోయి ఎస్కేప్ అయిపోయిందంట ఆవిడ. చూడండి ఏ విధంగా మీకు మోసాలు జరుగుతా ఉన్నాయి. మొత్తం నేను మోసపోయానని చెప్పేసి అతను గమనించిన తర్వాత ఆ అమ్మాయి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేస్తే, పోలీసులు ఆ అమ్మాయి గురించి కూడా కేస్ రైజ్ చేసి, ఆ అమ్మాయి ఎక్కడ ఉందని చెప్పేసి క్షుణ్ణంగా తనిఖీలన్నీ చేసి ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి దొరికింది. దొరికిన తర్వాత ఆ అమ్మాయి చిట్టా అంతా కూడా బయట పెట్టారన్నమాట. దగ్గర దగ్గరగా ఆ అమ్మాయి 5గురిని మోసం చేసింది. దగ్గర దగ్గరగా అందరి దగ్గర కూడా లక్షల డబ్బులు గుంజుకుంది. ఆశ చూపని చెప్పేసి బయటపడింది. తీరా చూస్తే ఆ అమ్మాయికి పెళ్లయింది. పెళ్లయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారన్నమాట. పిల్లలందరూ కూడాను ఊర్లో చదువుకుంటా ఉన్నారు వాళ్ళ రిలేషన్ల దగ్గర. ఈ అమ్మాయి మాత్రం విజయవాడలో ఉన్నటువంటి సిబ్బంది ఏదైతే ఉందో సిబ్బందితో కాంటాక్ట్ అయ్యి వాళ్ళతోటి ఇటువంటి దందాలు చేస్తా ఉందన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరు చెబుతా ఉన్నాను నేను. ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తగా ఉండండి. నేటి సమాజంలోని మోసం చేయడానికి చాలామంది మీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మీకు తెలీదు. మీరు మోసపోతారన్నమాట. అందుకని ప్రతి ఒక్కరు చెబుతున్నాను. ముందు చెప్పాను కదా! ఆ వ్యక్తి 50 మందినైతే మహిళలను మోసం చేశాడు. అతని దగ్గర చూడండి. దగ్గర దగ్గర 20 తులాల బంగారం రికవరీ చేసుకున్నారు పోలీసులు. అంతేకాకుండా 10 సెల్ ఫోన్‌లు ఉన్నాయంట. అంతేకాకుండా 10 సిమ్‌లు ఉన్నాయంట. ఒక కారు ఉందంట. అంతేకాకుండా అతని దగ్గర రోల్డ్ గోల్డ్ ఏదైతే చైన్‌లు ఉంటాయో రోల్డ్ గోల్డ్ చైన్‌లు, రోల్డ్ గోల్డ్ ఉంగరాలు అటువంటివన్నీ కూడా వేసుకొని ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళల దగ్గర షోయింగ్ చేసుకుంటూ నా దగ్గర బోలెడంత డబ్బుందని చెప్పి ఇటువంటి మాయ మాటలు చెప్పి మ్యాట్రిమోనీ నేను సీఈఓ అని చెప్పేసి అబద్ధాలు చెప్పి చాలా మందిని ఇలాగ ఈ విధంగా మోసం చేసి ఆడోళ్ళ దగ్గర డబ్బులు తెప్పేసాడన్నమాట. అంటే ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. చాలామంది మహిళలైనా గాని, మగవాళ్ళైనా గాని అపరిచిత వ్యక్తుల వలలో పడిపోతా ఉన్నారు. ఎదుటి వ్యక్తి ఏ విధంగా ఉన్నారు? ఆ వ్యక్తి నిజమైన వ్యక్తా కాదా? మోసం చేస్తాడా లేదా అని చెప్పే విధంగా అయితే అవగాహన రావట్లా. వాళ్ళు నమ్మేస్తున్నారన్నమాట. ఎందుకంటే ఈ మహిళ విషయంలో చూడండి. మగవాళ్ళు 5 మగవాళ్ళు. ఆ మహిళ కొంచెం అందంగా ఉండేటప్పటికి ఆ మహిళ నిజం మోసపూరితమైంది కాదు. చాలా మంచి మహిళలా ఉంది. నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉందని చెప్పేసి అనేసుకున్నారు గానీ, ఆ మహిళ చేస్తున్న దందాలు నిజంగానే ఆ మహిళ నన్ను మోసం చేయడానికి వచ్చిందా? లేకపోతే నాతో సంసారం చేయడానికి వచ్చిందా? అనే విధంగా అయితే కనిపెట్టలేకపోయారు. అందుకనే ఆ మహిళ ఏం చేసింది? 5గురిని మోసం చేసింది ఏకంగా. సో, ఐదో వ్యక్తి కంప్లెయింట్ చేశాడు కాబట్టి ఈ 5గురితోటి సమాప్తం అయిపోయింది. లేకపోతే ఈ 5కి ప్లస్ ఇంకో 10 మంది, ఇంకో 20 మంది, 30 మంది అలా నడుస్తూ ఉంటది. ఎప్పటిదాకా అయితే కంప్లెయింట్ చేయరో అప్పటిదాకా ఇదంతా కూడా నడుస్తూ ఉంటది. ఇక్కడ చూడండి ఒకసారి ఈ మగ వ్యక్తి ఏం చేశాడు? 50 మంది మహిళల్ని మోసం చేశాడు. లాస్ట్‌కి 50వ మహిళ కంప్లెయింట్ చేసింది. అంటే 50 మంది దాకా ప్రతి ఒక్కరు కూడా సిగ్గుతోటి ఎవరికీ చెప్పుకోలేకపోయారు. సో, ఇలా చెప్పుకోలేకపోయేటప్పటికి అదే ఆసరాగా తీసుకొని ప్రతి మహిళను కూడా అతను మోసం చేసుకుంటూ ముందుకు పోయాడన్నమాట. సో, ఈ విధంగా ఉన్నారు చాలామంది. చాలామంది ఈ విధంగా మోసాలు చేస్తా ఉన్నారు. అందుకనే చెబుతా ఉన్నాను. కొంతమంది సోషల్ మీడియాలో కూడా మహిళలు బుక్ అయిపోతున్నారు. అంతేకాకుండా మగవాళ్ళు కూడాను కొంతమంది ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి యాప్స్‌లోని కొంతమంది అన్నవును ఫేస్ పెట్టి చాలామంది చాటింగ్ చేస్తా ఉంటారన్నమాట. నేనంటే మీకిష్టం అది ఇది అని చెప్పేసి చాటింగ్ చేస్తూ డబ్బులు గుంజుకొని తర్వాత మోసపోయానని చెప్పేసి లబోదిబో అని చెప్పేసి వీళ్ళు ఏడుస్తా ఉంటారు. ఎందుకంటే రీసెంట్‌గా అనంతపురం జిల్లాలోనే ఒక పోలీస్ కానిస్టేబుల్ జరిగిందిది. ఒక ఫేస్‌బుక్ ఐడీ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే తర్వాత వీళ్ళిద్దరు కూడా చాటింగ్ అయింది. అటువైపు ఉన్నటువంటి వ్యక్తి ఇతనితోటి చాటింగ్ చేశాడు. చాటింగ్ చేస్తే దగ్గర దగ్గర 23 లక్షలైతే ఈ పోలీస్ కానిస్టేబుల్ అటువైపు ఉన్నటువంటి వ్యక్తికి ట్రాన్స్‌ఫర్ చేశాడన్నమాట. అంటే ఇద్దరు కూడా ప్రేమికులైపోయారు. అటువైపు ఉన్నటువంటి వ్యక్తి ఆడదా, మగదా ఏం చూడలా. ఏదైతే ఏఐ ఫోటో ఉంటదో లేడీ ఫోటో, ఆ లేడీ ఫోటో పెట్టాడన్నమాట. అదే నిజం అనుకున్నాడు ఈ పోలీస్ కానిస్టేబుల్. ఇంకా రోజు రోజుకి అడుగుతున్నప్పుడల్లా డబ్బులు పంపిత్తూనే ఉన్నాడు. ఏదో ఒక రోజు ఇంకా ఇబ్బంది పెట్టడంతోటి సదరు ఆ వ్యక్తి ఎదుట పడడంతోటి ఒకేసారి అతని గుండె జారిపోయిందన్నమాట. ఇంతగా ఎదుట పడిన వ్యక్తి కూడా ఎవరంటే స్వలింగ సంపర్కుడు. స్వలింగ సంపర్కుడితోటి ఇప్పటిదాకా నేను చాట్ చేశానా? నేను 23 లక్షలు ఇచ్చేసి నేను మోసపోయానని చెప్పేసి లబోదిబోమని రోదిస్తూ ఆ నియరెస్ట్ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేస్తే కంప్లెయింట్ రైజ్ చేసిన తర్వాత పోలీసులు అతన్ని వెతకడానికైతే ఈ విస్తృతంగా అయితే తనిఖీలు చేస్తా ఉన్నారు. సో, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మోసపోతా ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌గా అయితే ఎక్కువ మోసపోతుంటే, ఈ విధంగా మ్యాట్రిమోనీ ఏదో ఉందో మ్యాట్రిమోనీ విధంగా చాలామంది మోసపోతున్నారు కాబట్టి ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తగా ఉండి, ఇటువంటి వ్యక్తుల నుంచి అలర్ట్‌గా ఉంటారని చెప్పేసి ఈ వీడియో తీసుకొచ్చానన్నమాట. సో, ఈ వీడియో మీద మీకేమనిపిస్తుంది? దాని మీద కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే,
నేటి సొసైటీలో చాలామంది ఈ విధంగా మోసం చేయడానికి రెడీగా ఉన్నారన్నమాట. అటువంటి వ్యక్తుల నుంచి మనం ఏ విధంగా బయటపడాలి? చాలామంది మహిళలు అంటే భర్త కోల్పోయిన మహిళలు, అంతేకాకుండా కొంచెం లేట్‌గా పెళ్లి అవుతున్నటువంటి మహిళలు చాలామంది మ్యాట్రిమోనీని ఆశ్రయిస్తా ఉన్నారు. ఆ మ్యాట్రిమోనీలో చాలామంది ఈ విధంగా అయితే మోసం చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ నుంచి ఏ విధంగా వీళ్ళు బయటపడాలి? వాళ్ళని ఏ విధంగా గుర్తించాలి? అనే విధంగా కామెంట్ చేయండి. అంతేకాకుండా చాలామంది మహిళలు కూడాను బారిపోయి ఉన్నారు. అంతేకాకుండా చాలామంది మగవాళ్ళకి పెళ్లి అవ్వట్లేదు. వాళ్ళు కూడా భార్య కావాలని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. అటువంటి వ్యక్తుల నుంచి కూడాను ఏ విధంగా మనం బయటపడాలి? అటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా గుర్తించాలనే విధం మీద అయితే మీరు కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది వచ్చి చదువుతారు కాబట్టి, ఈ చదివిన విషయమన్నా కూడా వాళ్ళు నేర్చుకుంటారన్నమాట. నేర్చుకొని ఫ్యూచర్‌లో ఇటువంటి సిట్యుయేషన్ ఏర్పడితే గనక వాళ్ళు అలర్ట్ అవుతారు. అందుకని చెప్పేసి అటువంటి కామెంట్ చేయమని చెప్తా ఉన్నాను. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.